పాకిస్తాన్ తన గొయ్యి తానే స్వయంగా తవ్వుకున్న రోజు 2025 ఏప్రిల్ 22. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్ర దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్చేశారు. మొత్తం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసేశారు. దాంతో భారత్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ భరతం పడుతోంది. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. భారత్ యుద్ధం ప్రకటించడంతో పాక్ చుక్కలు చూస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలిపట్టం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మధ్యలో కలగజేసుకోమంటూ స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బతింటున్న పాక్కు మరో షాక్ తగిలింది. G7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును G7 దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బపడే అవకాశం ఉందని తెలిపాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చుని శాంతియుతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామంటున్నాయి. సో చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో.